మనందరం కూడా స్మార్ట్ ఫోన్స్ని యూస్ చేస్తూ ఉంటాం. సో ఒకవేళ పొరపాటున మన మొబైల్ ఫోన్ చేజారి కింద పడి పగిలిపోయినా, లేదా ఓఎస్ క్రాష్ అయినా, లేదా మన మొబైల్ ఫోన్ పోయినా మన డేటా అంతా కూడా పోతుంది. ఇలా పోకుండా ఉండడం కోసం మనం క్లౌడ్ మీద, అంటే క్లౌడ్ స్టోరేజ్ మీద ఆధారపడుతూ ఉంటాం. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారనుకోండి, ఇందులో ఉన్నటువంటి గూగుల్ స్టోరేజ్ లో మీరు మీ ఫొటోస్ ని స్టోర్ చేసుకుంటూ ఉంటారు, లైక్ గూగుల్ ఫొటోస్ యాప్ తోటి. వేరే గూగుల్ 15 GB దాకా మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తే, యాపిల్ 5 GB ఆఫర్ చేస్తుంది. ఇవంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఆగండి, యూస్ఫుల్ ఇన్ఫర్మేషనే. యూస్ఫుల్ కూడా కాదు, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ ప్రతి ఒక్కళ్ళు దీని గురించే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రీ స్పేస్ అయిపోయింది అనుకోండి, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే కనుక పర్ మంత్ 2 TB స్పేసో లేదా 1 TB స్పేసో మీకు వస్తుంది. సుమారుగా 169 రూపీస్ అయితే పే చేయాలి. వేర్ యాపిల్ లో జస్ట్ 200 GBకే మీరు దగ్గర 165 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది, 175 ఏమో. సో అంటే ప్రతి నెల సబ్స్క్రిప్షన్ బేస్ లో మనం పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ప్రతి నెల మనం పే చేస్తూ ఉండాలి. అండ్ ఏ నెల మీరు పే చేయలేదో ఆ నెల మీ డేటా అనేది ల్యాప్స్ అవడం అయితే జరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఒక స్టోరేజ్ లో, అంటే ఇలాంటివి హార్డ్ డ్రైవ్ లో మేము కూడా స్టోర్ చేసుకుంటామన్నా అని అనుకుంటారేమో. సో ఇది వచ్చేటప్పటికే మనకి హార్డ్ డ్రైవే కాకపోతే ఎడిషనల్ గా యాప్ సహాయంతో మనకు వర్క్ చేయడం జరుగుతుంది. దీని పేరు బి డ్రైవ్ అని అంటారు. ఇది సెనాలజీ అనేటువంటి బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో దీంట్లో మీకు 2 వేరియంట్స్ ఉంటాయి, ఒకటి 1 TB మరొకటి 2 TB. మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోవచ్చు. 1 TB వేరియంట్ వచ్చేటప్పటికే $120, అలాగే 2 TB వేరియంట్ వచ్చేటప్పటికే సుమారుగా $200 దాకా మనకు రావడం జరుగుతుంది. రెగ్యులర్ గా మనకి SSD డ్రైవ్స్ కాస్ట్ ఏదైతే ఉందో దాని మీద ఒక 500 నుంచి 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది అంతే. బట్ ఆ 500 రూపాయలకి మీరు ఇందులో చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. అసలు దీన్ని ఎలా యూస్ చేస్తారు ఏంటి అనే దానికంటే ఫస్ట్ బాక్స్ కంటెంట్ చూసేసి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, మనకి రీచల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. యువర్ పర్సనల్ డేటా కీపర్ అని, అండ్ ఇది 1 TB వేరియంట్, బి డ్రైవ్ డిజైన్ బై సెనాలజీ అని చెప్పి. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి ఎలా యూస్ చేయాలి ఏంటి అనేటువంటి ఒక పిక్చర్ తో పాటు దీనికి సంబంధించినటువంటి QR కోడ్, దీనికి సంబంధించిన మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అఫ్ కోర్స్ నేను ఉండగా మిమ్మల్ని దీన్ని చదవనిస్తానా. సో ఇక దీని పక్కకు పెడితే మనకి డివైస్ ఉంది డ్రైవ్, అండ్ దీంతో పాటు టైప్ సి టు టైప్ సి హై స్పీడ్ ట్రాన్స్ఫర్ కేబుల్ తో పాటుగా USB టైప్ సి కి సంబంధించిన ఒక అడాప్టర్ ఇచ్చారు. ఒకవేళ మీకు టైప్ ఎక్స్ సిస్టమ్ ని యూస్ చేస్తే, ఇక దీని మాక్సిమం డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు అప్ టు 10 Gbps దాకా మనకు రావడం జరుగుతుంది. USB 3.2 సెకండ్ జనరేషన్ తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. ఇక ఫస్ట్ మీరు దీనికి సంబంధించినటువంటి యాప్ ని వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ విండోస్ సిస్టమ్, విండోస్ 10 లేదా అంతకన్నా అబోవ్ ఉన్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ కి ఇది పనిచేస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మ్యాక్ ఓఎస్ కి అయితే లేదు, బట్ మీకు ఇది యాపిల్ అలాగే ఆండ్రాయిడ్ డివైస్ లో కూడా వీళ్ళ యాప్ అయితే ఉంది. యాప్ తోటి మనం ఏం చేస్తామని అంటారా? సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ విధంగా ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినటువంటి ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ బ్యాకప్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా మీ బి డ్రైవ్ లో బ్యాకప్ అవడం అయితే జరుగుతుంది. సో ఇంతవరకు బానే ఉంది. దీని వల్ల ఉపయోగం ఏంటి అంటే, జనరల్ గా మీ ఫొటోస్, మీ మెమరీస్, లేదా మీ ఆఫీస్ ఫైల్స్, లేదన్నట్లయితే మీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి ఆ రోజు బ్యాకప్ ఇందులో క్రియేట్ అయి ఉండటం వల్ల ఒకవేళ మీ ఓఎస్ అనేది ఆల్ ఆఫ్ సడన్ క్రాష్ అయినా, లేదా బూట్ అయినా, లేదా అప్డేట్స్ ప్రాపర్ గా ఇన్స్టాల్ కానప్పుడు మళ్ళీ తిరిగి మనకు రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మీ బ్యాకప్ అంతా కూడా ఇందులో స్టోర్ అయి ఉండడం జరుగుతుంది. అండ్ దీన్ని చాలా సునాయాసంగా మళ్ళీ వేరొక కంప్యూటర్ లో కనెక్ట్ చేసుకొని మీరు ఫైల్స్ అన్నిటిని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నెట్వర్క్ లో యాక్సెస్ చేయాలనుకుంటున్నా గానీ, అంటే ల్యాన్ లో యాక్సెస్ చేయాలనుకుంటున్నా గానీ, మీ దగ్గర ఏదైనా NAS ఉందనుకోండి, NAS కి డైరెక్ట్ గా ప్లగ్ చేశారు అన్నట్లయితే ఆ NAS కి కనెక్ట్ అయి ఉన్నటువంటి డివైసెస్ అన్నిట్లో కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇట్లా అన్లిమిటెడ్ డివైసెస్ తో ఈ బి డ్రైవ్ అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక దీన్ని పక్కకు పెడితే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే, ఎస్, మన మొబైల్ ఫోన్స్ లో ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మన ల్యాప్టాప్ కి ఇది గనక కనెక్ట్ అయి ఉంది అన్నట్లయితే, అలాగే ఆ యాప్ ఓపెన్ అయి ఉంది అన్నట్లయితే, త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడి నుంచి అయినా కానీ డైరెక్ట్ గా రిమోట్ గా దీనికి మీరు కనెక్ట్ అయిపోవచ్చు. అంటే సేమ్ నెట్వర్క్ ఉంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మొబైల్ డేటా అయితే కొంచెం స్లో అవుతుంది. సో మీ మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి ఫొటోస్, డేటా బ్యాకప్ అంతా కూడా ఈ డ్రైవ్స్ లోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో క్లౌడ్ కాకుండా మన దగ్గర ఉన్నటువంటి డివైసెస్ లోనే డేటా స్టోర్ అంటే కొంచెం సెక్యూర్డ్ గా అండ్ ఎనీ టైం ఈజీగా మనం యాక్సెస్ కూడా చేయొచ్చు. అయితే కంప్యూటర్స్ కి అయితే అన్లిమిటెడ్ ఉంటాయి, కానీ ఒకవేళ మీరు మొబైల్ డివైసెస్ ని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే గనక కేవలం 5 డివైసెస్ ని మాత్రమే మీరు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇందులో ఉండేటువంటి డేటాని ఒక సెక్యూర్డ్ పాస్వర్డ్ తోటి లాక్ చేయాలనుకుంటున్నారు అంటే, ఒకవేళ మీరు విండోస్ వాడుతుంటే బిట్ లాక్ యాప్స్ ఉంటాయి కదా, సో వాటి సహాయంతో మీరు డైరెక్ట్ గా లాక్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి రెగ్యులర్ గా ఉండేటువంటి హార్డ్ డ్రైవ్ లో పాసిబుల్ అయితే కాదు, వేర్ ఇక్కడ పాసిబుల్. ఎనీవే, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది మన ఇండియాలో అయితే లేదు, యుఎస్ లో ఉంది. సో నేను కూడా యుఎస్ నుంచి ఇంపోర్ట్
చేసుకున్నాను నాకు సంబంధించినటువంటి ఫైల్స్ అన్ని డేటా చేసుకోవడం కోసం. అండ్ ఇది కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ దాకా పాస్ చేద్దాం అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. సో త్వరలోనే వీళ్ళు మన ఇండియాలో కూడా అడుగుపెట్టున్నారు. ఇండియాలో కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అయితే సేల్ చేయనున్నారు. త్వరలో నేను నాస్ కూడా పర్చేస్ చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నాను. సో అసలు ఆ నాస్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. ఎందుకంటే డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇవాళ రేపు ఉన్నటువంటి ప్రైవసీ ఇష్యూస్ అయితే అంతా ఇంత కాదు, ఎక్కడ పడితే అక్కడ హ్యాక్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో మన పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడటం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు యూఎస్ లో ఉన్నారంటే, లేదా దీన్ని పర్చేజ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే, మీకు హెల్ప్ఫుల్ గా ఉండడం కోసం ప్రొడక్ట్ లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.